ఏపీ డిఎస్సి 2026 సంబంధించినటువంటి కొన్ని న్యూస్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అఫీషియల్గా అయితే ప్రెజెంట్ అయితే ఎక్కడా లేదు. అయితే కొద్ది రోజుల క్రితం అయితే వైరల్గా మారినటువంటి టెంపరరీ షెడ్యూల్ అనేసి మనకి టెంపరరీ షెడ్యూల్ అనేది మనకి ఒక వైరల్గా న్యూస్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో అయితే తెలియదు. అదైతే అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. కానీ దాని ప్రకారమే మేబీ మనకి డిఎస్సి 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఆస్కారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే నారా లోకేష్ గారు అవ్వచ్చు, అయితే ప్రతి ఏటా కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. అయితే మనందరికీ కూడా ఒక మ్యాక్సిమం 1 మంత్ బిఫోర్ అయితే మనకి ఏబిఎన్ అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రభ అవ్వచ్చు, న్యూస్ ఛానల్స్లో అయితే అదే న్యూస్ పేపర్లో అయితే మనకి ఫిబ్రవరి 2nd వీక్లో కల్లా మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 2nd వీక్ అయిపోవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేటెడ్ న్యూస్ అయితే ప్రస్తుతానికైతే అఫీషియల్గా అయితే మనకి ఏది అనౌన్స్ చేయలేదు. అలాగే టెంటేటివ్లో టెంపరరీ షెడ్యూల్లో చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ ప్రతి సంవత్సరం కూడా మనకి ఏప్రిల్ అవ్వచ్చు, మేలో అవ్వచ్చు, ప్రతి సర్వీస్ టీచర్స్లో వాళ్ళ రిటైర్మెంట్కి సంబంధించినవి అవ్వచ్చు, వాళ్ళ ప్రమోషన్స్ అవ్వచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను ఏప్రిల్ మే నెలలో జరిగిన తర్వాత మాత్రమే జరుగుతుంటుంది ఆ మంత్లోనే. అయితే టెంటేటివ్ షెడ్యూల్లో ఉన్నది ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఎక్స్పెక్టెడ్గా అయితే ఫిబ్రవరిని ఇచ్చారు. కానీ వాళ్ళు జూన్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారు. అయితే వాళ్ళు జూన్ని ఎలా అంతగా చెప్తున్నారంటే మనకి ఏప్రిల్ మే నెలల్లో మనకి ఈ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ప్రమోషన్స్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రిటైర్మెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత వాళ్ళ ప్లేస్లో ఖాళీ అయినటువంటి ప్రతి పోస్ట్ని కూడాను నెక్స్ట్ మనకి 2026 డిఎస్సిలో రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది వాళ్ళ ప్లాన్ ప్రకారం అయితే. అలాగే రీసెంట్గా మనకి మార్చి 9 లోపల అయితే ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాటర్ కలెక్షన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలు అనేది కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏప్రిల్లో సర్పంచులు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి పదవులు అనేవి టైం అయ్యింది. వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తే, అదే ఎన్నికల కోడ్ వస్తే మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క రిజల్ట్స్ ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని రిజల్ట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఆగిపోయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే అభ్యర్థులు ఎప్పటి నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 90 రోజులు కావాలని కోరుకుంటున్నారు కదా. ఒకవేళ మనకి ఫిబ్రవరి లాస్ట్లో రిలీజ్ అయితే 3 మంత్స్ తర్వాత మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్లో 3 మంత్స్లో మనకి ఎన్నికలు కూడా వచ్చేస్తుంది, ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అయితే అప్పటికి డేట్ అనేది మనకి మీరు అనుకున్నట్లుగా 90 డేస్ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను డిఎస్సి నోటిఫికేషన్ మేబీ వచ్చేవచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా కొద్దిగా టైం పట్టవచ్చు. మధ్యలో ఎన్నికలు మాత్రం కంపల్సరీగా అయితే జరుగుతాయి. 100% ఎన్నికలకి సంబంధించిన కోడ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్లో. మనకి ఏమైనా నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయిపోయి వాళ్ళు 90 రోజుల తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీనండి. అయితే అభ్యర్థులు నోటిఫికేషన్ రావడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం మీకు లేదండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్లాన్ ప్రకారంగా చదువుతూనే ఉండండి. ఏ క్షణంకైనా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే మనకి టెట్ రిజల్ట్స్ అవ్వచ్చు, వాళ్ళ టైం టేబుల్స్ అవ్వచ్చు, అంతా కూడా సడన్గా అన్నీ జరిగాయి. ఆల్రెడీ స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ సిలబస్ కూడా మనకి ఆల్రెడీ డిఎస్సి వెబ్సైట్లో పొందపరచడం జరిగింది. మేబీ ఆ నోటిఫికేషన్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అయితే కాన్ఫిడెంట్గా 100% ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అఫీషియల్గా ఎటువంటి సమాచారం కూడా వెబ్సైట్లో పొందపరచట్లేదు. ఏదేమైనప్పటికీ కూడాను ఈ ఇయర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ఏది ఏమైనా జూన్ లోపల అయితే మనకి నోటిఫికేషన్ సంబంధించి ఈ ఫిబ్రవరి రిలీజ్ అయితే జూన్లో ఎగ్జామ్స్ అయితే మనకి ఈ యొక్క రిజల్ట్స్ కూడా వేగంగా ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను 90 డేస్ ప్లాన్ గురించి కంపల్సరీగా అయితే మీకు టైం ఉన్నది. తర్వాత టైం సరిపోలేదంటే కూడా దానికి ఎవరు ఏమీ చేయలేరు. ఓకే, నెక్స్ట్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ప్రచురణకు నోటిఫికేషన్ అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే ప్రచురించడం జరిగింది. ఏంటి ఈ న్యూస్ చూసుకున్నట్లయితే
గ్రేడ్ 2 హెడ్ మాస్టర్సు అలాగే గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసే అన్ని కేడర్ల టీచర్ సీనియారిటీ జాబితా రూపకల్పన ప్రచురణకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయిన విజయరామరాజు గారు అయితే సోమవారం అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నెల 25న తొలి సీనియారిటీ జాబితా విడుదల చేస్తామని అలాగే డిఈఓలను ఆదేశించారు. అభ్యంతరాలు స్వీకరణ అనంతరం మార్చి 5న సెకండ్ జాబితా అనేది రిలీజ్ చేస్తామని అలాగే 30వ తేదీన సీనియారిటీ జాబితా తుది అంటే ఫైనల్ సీనియారిటీ జాబితా ఖరారు చేయాలని పేర్కొన్నారు. తుది జాబితా ఖరారైన తర్వాత ఈ ప్రమోషన్స్ సమయంలో ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబోమని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. చూడండి, అభ్యంతరాల స్వీకరణ ఇచ్చారు కదా, ఇక్కడ ఎవరైనా ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ వాళ్ళ ప్రమోషన్స్లో ఏదైనా రాకపోతే ఎందుకు మాకు రావట్లేదు అనేసి మీరు అభ్యంతరం కూడా స్వీకరణ అలా చేస్తున్నారండి మార్చి 5 వరకు అయితే. అదే అయిపోయిన తర్వాత ఫైనల్ సీనియారిటీ జాబితా రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ శాంక్షన్ చేస్తారు కదా, అవేవి కూడా అయిపోయిన తర్వాత మాకు ఈ సమస్య వచ్చిందని ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైనా ప్రమోషన్స్ గురించి ఎవరైనా అప్పీల్ చేస్తే అది మేము పరిగణలోకి తీసుకోమనేసి ఫుల్ క్లారిటీగా అయితే చెప్పేశారు. కాబట్టి సర్వీస్లో ఉన్న వాళ్ళు సీనియారిటీని బేస్ చేసుకొని మీరు ప్రమోషన్స్కి ట్రై చేసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం అప్పుడు మీ అభ్యంతరాలు అనేది వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల అయితే మీ అభ్యంతరాలు అనేది పంపించవచ్చు. అయితే మీరు ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ నెల 25వ తేదీన మార్చి 5, మార్చి 30 చూడండి అంతా కూడాను సీనియారిటీ జాబితా రెడీ అవుతుంది. అంటే వీళ్ళకి ప్రమోషన్స్ అనేది ఏప్రిల్లో శాంక్షన్ చేస్తారు. అంటే నోటిఫికేషన్ గురించి థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క సీనియారిటీ చేసుకొని వీళ్ళకి ప్రమోషన్స్ అవ్వచ్చు, రిమైనింగ్ వారికి రిటైర్మెంట్ అవ్వచ్చు, కొందరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇవన్నీ 1 by 1 ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని వాళ్ళు ఒక ఐడియాకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. లేకపోతే ముందులే నోటిఫికేషన్ ఇచ్చేస్తారా అంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా టైం ఇక్కడ ఇవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేకెన్సీలు చూపించేసి నోటిఫికేషన్ ఇస్తారు, లేకపోతే ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే వేకెన్సీలు ఎక్కడెక్కడ పడుతున్నాయి అనేది మనకి ఆ ప్రమోషన్స్ రిటైర్మెంట్స్ అన్నీ తెలిసి అవన్నీ క్లియర్ అయిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. కాబట్టి మేబీ జూన్లోనే నోటిఫికేషన్ ఉండడానికి ఆస్కారం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు ఇటువంటి మ్యాటర్స్ రిలీజ్ చేయడంలో. కాబట్టి అభ్యర్థులకి 90 days ప్లానింగ్ అయితే ఫుల్గా అయితే దొరికే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ప్లాన్ ప్రకారంగా చదవండి. తర్వాత ఆ జూన్లో వచ్చిన తర్వాత ఇంకా అక్కడ జూన్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక 3 months కావాలి అనుకుంటే మళ్ళీ అది 2027కి వెళ్ళే ఛాన్సెస్ కూడా అయిపోతుంది. కాబట్టి అభ్యర్థులు కంపల్సరీగా అయితే వాళ్ళు జూన్లో రిలీజ్ చేస్తే వెంటనే 45 daysలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తారు వాళ్ళ లెక్క ప్రకారం అయితే. ఒకవేళ ఇప్పుడు రిలీజ్ చేస్తే ఈ మంత్లోన జూన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే వేకెన్సీ లిస్ట్ అనేది క్లారిటీ రాదు వాళ్ళకి కూడాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అభ్యర్థులు కూడా చదువుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్లాన్ ప్రకారంగా. అది కూడా ఓకే. ఆలస్యమైన నోటిఫికేషన్కి చూసుకుంటే మనకి చాలామంది అయితే ఏజ్ పెంచండి అనేసి మ్యాక్సిమం 47-49 వరకు అయితే కొందరు అభ్యర్థులు కోరడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళు రీజన్స్ కూడా చెప్తున్నారు. కరోనా టైం అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుందని అవ్వచ్చు. ఇటువంటి రీజన్ చాలా నెక్స్ట్ ఒక 3-4 years నుంచి అయితే నోటిఫికేషన్స్ అప్పుడు లేవని చెప్పడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి ఏజ్ పెంచండి దయచేసి అని అయితే నారా లోకేష్ గారికి అయితే విన్నపాలు వెలువెత్తుతున్నారండి. అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ కండక్ట్ చేయండి అనేసి కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. అయితే దీని గురించి కూడా గవర్నమెంట్ అయితే ఒక్కసారి ఆలోచించండి. ఒక నిరుద్యోగ అభ్యర్థులు ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు, అలాగే వర్క్ చేస్తున్నారండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క అభ్యర్థులను కూడా వినాలని అయితే కోరుకోవడం జరుగుతుంది. ఇవే డిఎస్ఏ అభ్యర్థులు పేర్కొంటే సమాచారం అండి. దీంతోపాటు చిన్నవి అయితే ఇంకా చాలా ఉన్నాయండి. కానీ మెయిన్గా ఏజ్ ఒకటి అవ్వచ్చు, ఒకే జిల్లా ఒక పేపర్. దీంతోపాటు నార్మలైజేషన్ ప్రాసెస్ని కూడా తీసేయండి అన్నట్టుగా అయితే కొందరు వాదనలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్కి కూడాను టెట్ నుంచి మినహాయింపు ఇవ్వండి అనేసి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మెయిన్ రీజన్స్ అండి. అలాగే 90 రోజుల సమయం ఇవ్వాలని కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు కదా. అయితే నోటిఫికేషన్ ఏమైనా ఆలస్యం అయితే 90 days అయితే పక్కాగా వస్తుందని. ఎందుకంటే ఎన్నికలు కూడా అయితే కంపల్సరీగా అయితే నెక్స్ట్ మంత్లో మనకు వచ్చేస్తుంది. ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత క్లోజ్ అవ్వాల్సిందే. నోటిఫికేషన్స్ అవ్వచ్చు, రిజల్ట్స్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఇవ్వడం కాదండి, మనమే ఇప్పటి నుంచి ప్లాన్ ప్రకారంగా చదువుకుంటే మనకి 90 days సెట్ అవుతుంది. ఒకవేళ జూన్లో నోటిఫికేషన్ ఇస్తే జూలై కానీ ఆగస్టులో కానీ
మనకి రిలీజ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఆగస్టులో కానీ ఎప్పుడో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ 45 డేస్ ఇస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 45 డేస్ ప్రకారంగా 45 డేస్ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అప్పుడు 45 డేస్ ఇవి ఒక 90 డేస్ టోటల్గా మనం చూసుకుంటే చాలా రోజులు మనకు కలిసి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను టైం వేస్ట్ చేయకుండా దీనిపైన ఫుల్ ఫోకస్ అనేది పెట్టండి. డిఎస్సి మాకు ముఖ్యం, కంపల్సరీగా అయితే మేము ప్రిఫర్ చేస్తున్నాము అనేసి కష్టపడే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను నా నుంచి అయితే నా ఛానల్ తరపున అయితే విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్లాన్ ప్రకారంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని మరీ చదవండి. ఓకే, ఆల్రెడీ టెట్లో చూసారు కదా కంటెంట్ ఎంత డెప్త్గా అయితే ఇచ్చారు. డిఎస్సీలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మీరు డెప్త్నెస్ని మాత్రం చూసుకోండి. పైన చదవద్దు ఎవరు కూడాను. డెప్త్నెస్ని చదువుకుంటే మంచి మార్క్స్తో మంచిగా మీకైతే జాబ్ అనేది వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.